బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. మొబైల్ ఫోన్ మిస్సింగ్ విషయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తెలుగు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. తమ ఫిర్యాదును కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక విద్యార్థులకే యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోందంటూ ఆరోపించారు. వివాదం తీవ్రతరం కావడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. జిల్లా ఎస్పీ కలెక్టర్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో మాట్లాడటంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం కళాశాలలో పరిస్థితి అదుపులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ. కాకినాడలో ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం తారాస్థాయికి చేస్తే అయితే ఒక ఫోన్ దొంగతన సంఘటన సంబంధించి ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, నాగాలాండ్ అలాగే ఈ మన ఆంధ్రాకి సంబంధించి చెందిన నర్సింగ్ విద్యార్థులకు తెలుగు విద్యార్థుల మధ్య చిన్నపాటి అబద్ధాలు, ఆరోపణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి వీరంతా కూడా రోడ్డు ఎక్కడంతో కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, అందులో తెలుగు అమ్మాయికి కూడా చిన్న గాయం అవడం, దానికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వీరి దృష్టికి వెళ్లడంతో కూడా ఘటనా స్థలానికి ఆర్టీఓ, డిఎంఎన్హెచ్ఓ, డిఈఓ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇద్దరిని కూడా సద్దుమణిగే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ నాగాలాండ్, మణిపూర్ విద్యార్థులు ఎవరుతారో వారిని అక్కడ స్థానికంగా ఉన్న హాస్టల్కి కూడా తరలించారు. అయితే ఎటువంటి వివాదాలు వచ్చినా కూడా తమ దృష్టికి తీసుకోవాలని చెప్పి కలెక్టర్ కూడా కోరిన పరిస్థితి. అయితే ఈ విద్యార్థులు ఎవరైతే వసతి గృహంలో అక్కడ ఉన్న విద్యార్థులు కూడా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా పరిశీలించే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఈ మొబైల్ ఫోన్ మిస్సింగ్ అనే విషయంలో కూడా గొడవ ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నామని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా తెలిపిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈ ఏవైతే ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు వారు ఉంటున్న ఏవైతే హాస్టల్ ఏవైతే ఉందో హాస్టల్ విద్యార్థులతో కూడా అక్కడున్న పరిస్థితి, ఆ గొడవ ఎందుకు వచ్చింది, ఎంత తారాస్థాయికి ఎందుకు జరిగిందంటే దానిపై కూడా పూర్తి అక్కడున్న పరిస్థితులు కూడా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అయితే విద్యార్థులు తమకు ఎటువంటి సమస్య ఏమీ లేదని చెప్పి మేము సురక్షితంగా ఉన్నామని చెప్పి కలెక్టర్కి తెలిసినట్టు జిల్లా కలెక్టర్ కూడా తెలిసిన పరిస్థితి. విద్యార్థులకు తమకు ఏ సమస్య ఉన్నా కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావని చెప్పి అక్కడ ఎవరైతే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా విద్యార్థులకైతే సూచించిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఈ ఇటువంటి తగాదాలు వచ్చినప్పుడు మీరు మేనేజ్మెంట్ దృష్టి తీసుకురావాలని చెప్పి ఎంత వాగ్వాదం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా వారు అడిగిన పరిస్థితి. అయితే మేము ఏవైతే మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళినా కూడా తమను ఏమీ పట్టించుకోలేదు, కావాలనే పక్కదో పట్టించారంటూ కూడా ఎవరైతే మణిపూర్, నాగాలాండ్ విద్యార్థులు కూడా ఆరోపించే పరిస్థితి. దీనిపై కూడా ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏవైతే ఉందో ఆ కాలేజ్ నర్సింగ్ సంబంధించి దానిపై కూడా ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, అట్లా వారు శానిటేషన్ సంబంధించి కానీ లేకపోతే హాస్టల్ వసతులు కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వారికి ఎటువంటి పర్మిషన్ ఉన్నారు దానిపై కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నాము, దానిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా తెలిసిన పరిస్థితి అని చెప్పి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజేష్. Little tussle between two set of students. One set of students who are studying nursing. These are children from the northeastern states of Manipur and Nagaland, and with the local students from the Telugu states. There was a minor misunderstanding with respect to theft of a phone which happened yesterday. Based on that, there were allegations and counter allegations between these two students. To understand the issue and sort out the dispute between the two set of students, it was learned that the issue is primarily because of a phone being stolen which was belonging to the student from the northeast, and it was subsequently found. Both the students were pacified and the students from the northeastern states were accommodated in a nearby facility. They are safe, comfortable, they have been given food and accommodation, and the management have been given serious warning to take care of this issue, and they have been asked to improve the facility.
now we are safe, and thank you everyone, those who take us seriously and those who are helping us. Thank you everyone from our northeast, and we don't know how to thank properly, but we really appreciate from the bottom of our heart. Thank you everyone for helping us. Now we are safe. They give us a separate accommodation, separate for the northeast student of RK School of Nursing. Now we are safe, but they says that there will be another what is that? Inspection tomorrow. They will solve the problem totally by tomorrow.